ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం మీ అందరికీ వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. క్రిస్మస్ సమయంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మనం ధ్యానం చేస్తున్నాము. మొట్టమొదటిగా మరియమ్మ గురించి ఎంతో దీర్ఘంగా మనం ధ్యానం చేసినాం. ఈ దినం ప్రత్యేకంగా షెపర్డ్స్ గురించి కొంతసేపు మనము ఆలోచన చేయాలన్నమాట. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామముకు ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, సమయం దొరికినా దొరకకపోయినా ప్రభా, నీ యొక్క వాక్యాన్ని ఆసక్తితో పంచిపెట్టమని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. అయా, ఎంతో కాలం నుండి ప్రభా దీర్ఘంగా లోతైన సత్యాలను మేము ధ్యానం చేస్తూ నాయన వాటిని మేము ప్రతి ఒక్కరు కూడా ప్రభా అందరు కూడా షేర్ చేసుకొని నాయన సంతోషిస్తుండగా మీరు మా మధ్యలో ఉండి ప్రభా ఇంకను నూతనమైన సంఘటనలు మాకు తెలియపరచమని, ఈ యొక్క షెపర్డ్స్ గురించి మేము ధ్యానం చేయబోతుండగా మీరే మాకు బోధించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రిస్మస్ అనగానే మనకు చాలా సంతోషం అయిపోతుంది. మనందరికి కూడా జ్ఞాపకంలో వచ్చేది ఏమంటే షెపర్డ్స్ అన్నమాట. ఆ యొక్క కాపర్లు ఏ రీతిగా వాళ్ళు మన మధ్యలోకి వచ్చారని కొన్ని వాక్యాలను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 అధ్యాయము 2వ అధ్యాయం 8 వచనం ఉంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కార్చుకొని ఉండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందన వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. చూడండి, ఇది మొట్టమొదటి శుభవర్తమానం అన్నమాట. మనం ఎన్నో డ్రామాస్ చూసాం. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆ డ్రామాస్ ఎక్కడ చూసినా మనకు ఆనందం. మరి ముఖ్యంగా గొల్లలు వచ్చినప్పుడు ఒక విధమైన ఒక ఆర్భాటం ఆ యొక్క జనులలో కనబడుతుంది. దేశంలో కొందరు గొర్రెల కాపరులు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే, ఎక్కువ యేసయ్య ఎందుకు గొర్రెల గురించి చెప్పి వచ్చినారని ఒక్కసారి మనం ధ్యానం చేయాలి. మొట్టమొదటిగా ఆలోచన చేసినప్పుడు పలస్తీనా దేశంలో మీరు యూట్యూబ్లో కానివ్వండి ఎక్కడైనా కూడా ఆ యొక్క వీడియోస్లో చూసినప్పుడు బాగా క్రొవ్విన ఆ యొక్క గొర్రె పిల్లల్ని గుంపులుగా మనం చూడగలుగుతాం. పాలస్తీనా అంతా కూడా గొర్రెలు ఎక్కువ ఉన్నాయన్నమాట. మనం చూస్తున్నాము కానప్పుడు బేతనీలో దగ్గర ఒలివ కొండ ఉంటున్నది. ఆ యొక్క ఒలివ కొండలో ఎక్కువ ఎరిగో నుంచి ఎరుషలేం నుంచి ఎరిగో పట్టణం వరకు కొండ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఈ గొల్ల వాళ్ళందరూ కూడా గొర్రెలను కాయవారు అనమాట, మేపువారు అనమాట. కాబట్టి ఎక్కువ ఉపమానం ఏమన్నా దేవుడు తీసుకోవాలంటే గొర్రె పిల్లల్ని ఆయన ఎక్కువ తీసుకున్నట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఆ పాలస్తీనా ప్రాంతం అంతా కూడా గొర్రె పిల్లలతో నిండి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గొల్లలకు మొట్టమొదటి శుభవార్త చెప్పబడింది అనమాట. ఇవి గొల్ల వాళ్ళ యొక్క పని ఏంటి అని దీర్ఘంగా ఆలోచన చేసినప్పుడు దే ఆర్ నాట్ లైక్ అదర్ పీపుల్. వాళ్ళు మిగతా వాళ్ళ మాదిరి సోమరులుగా వాళ్ళు ఉండరు అనమాట. ఎప్పుడు కూడా వాన వచ్చినా ఎండ వచ్చినా సామాన్యంగా నేను చూస్తున్నా ఇంటి ముందరలో కూడా వాళ్ళు చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్ కప్పుకొని ఆ గొర్రెల వెనకనే ఉంటారనమాట. ఉదయం వచ్చినారంటే సాయంత్రం వాటిని మేపుకొని వాళ్ళని తీసుకొని పోయేంత వరకు కూడా వాటిని చూపెట్టుకొని ఉంటారు. అలాగనే ఆ కాలంలో వాళ్ళు కనిపెట్టి ఉండే ఒక అనుభవంలో ఉంటారనమాట. వేరే నో అదర్ డిస్ట్రాక్షన్. ఒకవేళ పులులు రావచ్చు, సింహాలు రావచ్చు, ఎలుగుబంటిలు రావచ్చు, దొంగలు పడవచ్చు కొన్నిసార్లు. అయితే కొన్ని గొర్రెలు ఆ యొక్క పిట్స్ లోతైన లోయలకి వెళ్ళిపోవచ్చు. లేకుంటే బండ మీద ఎక్కి దిగలాక అవి అరసొచ్చు. అయితే ఆ గొర్రెల కాపురి దాన్ని చూస్తూ కాపాడుతూ వస్తానని అనమాట. ఇక్కడ చూస్తే బెత్లెహేంలో ఏం జరుగుతుందంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉంటుంది. పొలం అంటే ఇప్పుడు మనం ఇంటిలో ఉండి కూడా మనకు ఎముకలు వణుకేటట్టు చలి ఉందన్నమాట. అయితే ఆ కాలంలో చూడండి, పొలంలో ఉండాలంటే వాళ్ళు గొర్రెబొచ్చి చర్మం కప్పుకొని ఎండకు వానకు ఆ గొర్రెలతో పాటు వాళ్ళు పడుకుండేవారు అనమాట. ఆ గొర్రెల మీద ఏం వాసన ఉందో గొర్రెల కాపరుల మీద కూడా అలాంటి వాసనే. ఆ యొక్క సమాజంలో వెలివేయబడిన ఒక ప్రజలుగా వాళ్ళు పక్కన ఉండారు. ఊరు బయట ఊరు పొలిమేరులో వాళ్ళు ఉన్నారు అనమాట. ఊరు మధ్యలో ఎవరు కూడా గొర్రెల కాపరులను పెట్టుకోరు. వాళ్ళ యొక్క మందలను కాపాడుతూ చలిమంట వేసుకొని వాళ్ళు చూపెట్టుకొని ఉండారు అన్నమాట. వాళ్ళ దగ్గర కూడా మనం చూస్తాం దావీదు కీర్తనలు చదివేటప్పుడు దుడ్డు కర్ర దండం ఆ రెండు కూడా వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట.
కాబట్టి వాళ్ళందరూ కూడా డౌన్ ట్రాడన్, అంటే అవుట్‌కాస్ట్ జనరేషన్ అనమాట. ఎవ్వరి దగ్గర గుడిలోకి వాళ్ళు రారు. ఎక్కడో దూరంలో ఉంటున్నారు. సమాజంకి వాళ్ళకు సంబంధం లేదనమాట. దే ఆర్ పూర్ పీపుల్. వాళ్ళ యొక్క కాన్సంట్రేషన్ అంతా కూడా ఆ గొర్రె పిల్లల మీదనే ఉంటది. వాళ్ళు ఎవరితో కూడా కన్వర్సేషన్ పెట్టుకోరనమాట. వాళ్ళు, వాళ్ళ గొర్రెలు. ఆ యొక్క శబ్దం వింటది. మించిపోతే వాళ్ళ దగ్గర భోజనానికి ఒక ఆ యొక్క స్కిన్‌తో పాటి చేయబడిన ఆ కాలంలో పాలస్తీనాలో ఒక బ్యాగ్ ఉంటదనమాట. తోలు బ్యాగ్. ఆ తోలు బ్యాగ్‌లోనే చర్మంతోనే చేయబడి ఉంటున్నది. అందులోనే కొన్ని తిని వంటలు వాళ్ళు పెట్టుకుంటారు. డ్రై ఫ్రూట్స్ ఒలివలు పంటలు ఏదైనా అలా పెట్టుకొని వాళ్ళు గొర్రెలను చూపెట్టుకొని ఉంటారనమాట. నీళ్ళు కావాలంటే కూడా ఆ యొక్క తోలు బ్యాగ్‌లోనే వాళ్ళకు నీళ్లుంటది. దాన్ని పెట్టుకొని రాత్రిం పగలు దాన్ని కాపాడుతూ వస్తారు. అంతేకాకుండా దావీదు చేతిలో మనం చూస్తాం. ఒక ఫ్లూట్ ఉంటది. ఆ వాద్యం. ఎప్పుడెల్లా ఆయన దేవుని స్తుతించాలా, ఆరాధించాలనేటప్పుడు గొర్రెలను చూస్తూ దేవుణ్ణి స్తుతించే ఒక అనుభవంలోకి అక్కడ గొర్రెలు ఉండారనమాట. అంతకు తప్ప వాళ్ళకి వేరే ఏ అదర్ కమ్యూనికేషన్ లేదు. అమాయక ప్రజలు, దే ఆర్ ఇన్నసెంట్, దర్ ఇస్ నో పాలిటిక్స్ అమంగ్ దెమ్. వాళ్ళ మధ్యలో ఏమాత్రం ఇలాంటి పాలిటిక్స్ ఏది కూడా లేదనమాట. అటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. రాత్రి వేళ సమయంలో వాళ్ళు గొర్రెలు కాచుతున్నారు. అయితే ఎందుకు ఈ గొర్రెల కాపరులకు మొట్టమొదటి వాక్యం వచ్చింది అని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, అబ్రహాం కానివ్వండి, ఇసాక్ కానివ్వండి, యాకోబు కానివ్వండి, ఇంకా ఆఖరికి దావీదు, వీళ్ళందరూ కూడా గొర్రెలు మేపుతా వచ్చారనమాట. చూడండి, అబ్రహాంకు లోతుకు మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క జంతువులు ఎక్కువ విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి వాళ్ళున్నే స్థలం వాళ్ళకు సరిపోలేదని మనము ఆదికాండంలో చూస్తాం. అయితే అప్పుడు అబ్రహాము లోతుతో ఏమంటున్నాడు, నాకును మధ్యలో నీ యొక్క నీ జంతువులు వాళ్ళ కాపరులకు మధ్యలో మనకు కొట్లాట అవసరం లేదు. మనం బంధువులం. కాబట్టి నీకు ఏది కోరుకుంటావో నువ్వు తీసుకో. అటు తర్వాత నేను తీసుకుంటాను అనేటప్పుడు ఆడ పచ్చిక బయలైన యోర్దాన్ నది తీరంలో సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని లోతు తీసుకున్నట్లు మనం వాక్యం చూస్తుందన్నమాట, సెలవిస్తాను. కాబట్టి ఆయన గొర్రెలు మేపుకొని ఆయన అక్కడికి వెళ్ళిపోయినాడు. అలాగనే యాకోబు కూడా గొర్రెల కాపరియే, ఇస్సాకు కూడా గొర్రెలు మేపేవాడే అనమాట. ఆ యొక్క వాక్యం అని చూసినప్పుడు వీళ్ళందరూ కూడా గొర్రెలతో పాటు వాళ్ళకు అనుభవం ఉంటున్నది అనమాట. ఇంకా దావీదు చూసినప్పుడు దావీదు కూడా గొర్రెల కాపరి, అది తర్వాత వస్తాం. అంతకన్నా ముందు మనం చూస్తాం, యోబు గ్రంథంలో మనం చూస్తే యోబుకి కొన్ని వేల గొర్రెలు కలిగి ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అక్కడ యోబుకు మనం చూసినట్లయితే 42 అధ్యాయము 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినదిగా దానికంటేను మరీ అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జత ఎడ్లను, 1000 ఆడగాడిదలను ఆయనకు కలిగి ఉన్నదనమాట యోబుకు. కాబట్టి ఈ దినములలో మనం చూసినప్పుడు యోబు గ్రంథం ఏమంటున్నదంటే గొర్రెలు చాలా వాళ్ళకు ఉన్నిందనమాట యోబులో కూడా చూస్తే. అలాగనే సొలొమోను కాలంలో మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 63లో మనం చూస్తే 22,000 ఎడ్లను, 1,20,000 గొర్రెలను ఆయన వధించినాడు అనమాట దేవుని కోసం. సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించిన. చూడండి, 1,20,000 గొర్రెలను ఆయన వధించినాడు అనమాట. రక్తం ఏరుగా పారింది. అంటే వాళ్ళకి ఎంతో ఆ యొక్క గొర్రెలు మస్తుగా కలిగింది అనమాట వాళ్ళకు. అటు తర్వాత మనం దావీదును చూస్తాం. దావీదు ఒక గొర్రెల కాపరి. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ప్రాఫెసీ చెప్తున్నాడు. ఎన్నో సంవత్సరం యేసయ్య పుట్టక ముందే దావీదు ఏమంటున్నాడంటే మనం చూస్తాము 23వ దావీదు కీర్తన రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యేసయ్య పుట్టక ముందే ఆయన ప్రవచించున్నాడు అన్నమాట. గొర్రెల కాపరి అయిన ఆ యొక్క దావీదు ఈ రీతిగా సెలవిస్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకార లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం నాకు కలుగదు అంటున్నాడు, నేను భయపడను అంటున్నాడు అన్నమాట. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఈ గొర్రెల కాపరి చేతిలో ఉండేది ఈ దుడ్డు కర్ర, ఈ దండం. ఈ దుడ్డు కర్ర అయితే అది లావుగా పొట్టిగా ఉంటది. ఎప్పుడైతే ఈ యొక్క మృగాలు, సింహం కానివ్వండి, ఎలుగుబంటి కానివ్వండి, ఎవరైనా థీవ్స్ వాళ్ళు వెంటబడినప్పుడు కర్రతో కొట్టి వాటిని చంపివేస్తాడు. ఈవెన్
గొలియాతు కూడా ఆయన అక్కడ ఉండేటప్పుడు ధైర్యంగా ఈ యొక్క కర్రను పట్టుకునే వచ్చినాడు. అయితే ఆయన దగ్గర ఒడిస్సల్ రాయి అప్పుడు ఉండిందనమాట. ఒక స్లింగ్ మాదిరి. అందులో కొన్ని రాళ్ళు కూడా ఆయన పెట్టుకున్నట్లు మనం చూస్తాం. ఎవరైతే ఇలాంటి విరోధులు వస్తున్నారో వాళ్ళని ఆ యొక్క ఒడిస్సల్ రాయితో వాళ్ళు చంపివేసినట్లు చూస్తాం. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఆ దండం అనేది ఒక హుక్ మాదిరి ఉంటది. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న కొన్ని గొర్రె పిల్లలు పక్కకు పోతాయంటే చిన్నగా మెడపట్టి వాటిని లాక్కుంటాడు. కొన్ని భయస్థులు ఉంటాయి, అటువంటి దాన్ని తోలుకొని వచ్చేదానికి కూడా ఆ కర్రను వాడుతాడు అనమాట. ఈ రెండు మనము గమనిస్తాం ఈ యొక్క గ్రంథంలో. నేను బ్రతుకు దినములన్నిట్లో కృపాక్షేమం వలె నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చూడండి, ఈ దుడ్డు కర్ర దండం దాని రెండిని కూడా ఏంటికి పోలుస్తున్నాడంటే కృపాక్షేమం. ఈ రెండు కూడా నా వెంట వస్తుంది, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానని దావీదు తన యొక్క ప్రవచనాన్ని యెహోవా కాపరిగా పుట్టబోతున్నాడు అనే సంగతిని ఎంతో చక్కగా ఎన్నో వేల సంవత్సరం క్రింద దావీదు రాసి ఉన్నాడు. అంతేకాకుండా దావీదు కీర్తనలన్నిట్లో కూడా 22వ అధ్యాయంలో 16వ వచనం ఏం చెప్తుందంటే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు నన్ను కూడి కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా యొక్క చేతిలోను నా పాదంలోను పొడిచి ఉన్నారని సెలవిస్తున్నాడు. 17వ వచనం, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించి నన్ను తేరి చూచుచున్నారు. 18వ వచనం, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకై చీట్లు వేయించున్నారు. చూడండి, దిస్ ఈజ్ వాట్ హ్యాపన్ అట్ ద క్రాస్ అనమాట. క్రాస్ దగ్గర జరిగినవి ఇవన్నీ. కాళ్ళలో చేతులలో ఆయనకు చీలలు వేశారు, మేకులు వేశారు అనమాట పాదంలోకి. అయితే కుక్కలు నన్ను చుట్టుకున్నాయని ప్రవచనంగా దావీదు రాస్తున్నాడు, గొర్రెల కాపరి అయిన దావీదు. అయితే నా వస్త్రమును వాళ్ళు పంచుకున్నారని కూడా రాస్తున్నారు, చీటు వేశారు. ఆయన వేసే వస్త్రం మీద ఆయన సిలువ దగ్గర చీటు వేశారనేది సాక్షాత్తు అక్కడ యోహాను సువార్తలోను మత్తయి లూకాలు అన్నిట్లో కూడా నెరవేరిపోయింది ఈ ప్రవచనం. దావీదు ముందే ఎన్నో కాలంకు ముందు ఇవన్నీ కూడా ప్రవచనార్థమై ఈ యొక్క వాక్యాలను రాసి ఉన్నాడు అనమాట. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు వై ద న్యూస్ హావ్ బీన్ గివెన్ టు ద షెపర్డ్స్ ఫస్ట్ అని ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరం ముందే గొర్రెల కాపరులు ఇవన్నీ కూడా ప్రవచించారు. వాళ్ళకు ఆ యొక్క వార్త రాకమునివే దేవుడు వాళ్ళకి ముందే ఈ కార్యాలని బయలుపరిచాడు అనమాట. అంతేకాకుండా మనము ఎహెచ్కెల్ గ్రంథంలో కూడా పాత నిబంధనలో ఒక మాట చూస్తాము. ఆ ఎహెచ్కెల్ గ్రంథంలో ఏం సెలవిస్తుందంటే, మనం ఆలోచన చేసినప్పుడు 34వ అధ్యాయము 3వ వచనం, ఆ గ్రంథం అంతా కూడా చదివినప్పుడు ఎలాగైతే ఈ కాపురిలు సరిగా చూసుకోవడం లేదనమాట గొర్రె పిల్లల్ని. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కత్తిరించుకొని దాన్ని మీరు గొర్రె చర్మంగా మీరు కప్పుకున్నారు, అయితే గొర్రెలను సరిగా నువ్వు చూడడం లేదు. వాటి యొక్క నెయ్యి లాకుంటే వాళ్ళ యొక్క క్రొవ్వును మీరు తిని బాగా మీరు బలిచి ఉన్నారు, అయితే వాటిని మీరు సరిగా చూడడం లేదు. అంటే ఎటువంటి గొర్రెలు వాళ్ళు దెబ్బలు తగిలి గాయం పొంది తిరిగినప్పుడు కూడా వాళ్ళని మీరు పట్టించుకోవడం లేదనమాట, వాడికి సరిగా మేత ఇవ్వడం లేదని అక్కడ కాపరి అయిన యెహోవా బాధపడుతున్నట్లు హెచ్కెల్ ప్రవచనం రాస్తున్నాడు అనమాట. మరి అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ కాపరిలను నేను తొలగిస్తాను. కాబట్టి 15, 16 హెచ్కెల్ గ్రంథము 34లో మనం చూసినప్పుడు కాపరిలను చూసి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని తీసివేసి నేనే నా గొర్రెలను మేపి పరుండ పెట్టదును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు, నేనే వాటిని చూసుకుంటాను అంటున్నాడు. అంతేకాకుండా తప్పిపోయిన దాన్ని నేను వెతుకదను, తోలివేసిన దాన్ని మరలా తొడుకొని వచ్చేదను, గాయపడిన దానికి నేను కట్టెదను, దుర్బలముగా ఉన్న వాటిని నేను బలపరచెదను, అయితే క్రొవ్విన వాటిని బలముగల వాటిని నేను శిక్షను మేత పెట్టి వాటిని లయపరుచుకుంటానని హెచ్కెల్ గ్రంథంలో ప్రవచనంగా చెప్తున్నాడు అనమాట. కాపరిలను ఆయన తొలగించి తనే కాపరిగా అక్కడ నేను తీసుకుంటాను, ఈ కాపరి పని నేనే జరిగిస్తానంటున్నాడు. చూడండి ఏమేమి చేస్తున్నాడు, తప్పిపోయిన గొర్రెలను తీసుకొని వస్తానని సెలవిస్తున్నాడు, తోలివేసిన దాన్ని మరలా నేను తొడుక్కొని వస్తానంటున్నాడు, గాయపడిన దాన్ని నూనె రాసి నేను దాన్ని కట్టెదను అంటున్నాడు. అంటే దుర్బలము ఉన్న వాటిని బలపరచెదను, అయితే క్రొవ్విన వాటిని నేను వాటిని శిక్షను మేత వాటికి పెడతానని దేవుడు హెచ్కెల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఇవన్నీ పాత నిబంధనలో ప్రవచనంగా మనకు రాయబడినాయి. యేసయ్యనే ప్రధాన కాపరిగా గొర్రెల కాపరిగా రాబోతున్నాడు అనేది ముందుగానే ప్రవచించారన్నమాట. అంతేకాకుండా మనం ఆలోచన చేసినప్పుడు మరి ఒక మాట,
నూతన గ్రంథంలో యోహాన్ రాసిన సువార్త ఏం చెప్తుందంటే 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిను, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. అంతేకాకుండా 12, జీతకాడు గొర్రెల కాపరి కాదు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చినప్పుడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. చూడండి, జీతకాడే అయితే ఓనర్ ఇస్ ఓనర్ అనమాట. ఎస్ ఏమంటున్నాడంటే, నేనే గొర్రెలకు మంచి కాపరి, నేను చూసుకుంటాను నా గొర్రెలను అంటున్నాడు. ఎంత ప్రేమ గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. అయితే మరి ఇంకొక మాట ఏమంటున్నాడంటే, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ షీప్ అంటున్నాడు. మనం ఒక్కొక్కరి గురించి ఆయనకు తెలుసు. ఆయన ఆలోచన చేసే దేవుడు అనమాట. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అంటున్నాడు. ఈజ్ రెడీ టు గివ్ ద లైఫ్ ఫర్ ఎవ్రీ వన్. ఈ దినం మనం ఈ వాక్యం వింటున్నాం. నీకోసరం, నా కోసరం, ప్రతి ఒక్కరి కోసరం ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టి ఉన్నాడు. మనం అది రిసీవ్ చేసిన మా రక్షణను ఒకసారి మనము క్వశ్చన్ వేసుకోవాలి. 16వ వచనం ఇలాగ సెలవిస్తుంది, ఈ దొడ్డి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తొడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకటి ఆగును అని సెలవిస్తున్నాడు యేసయ్య. చూడండి, అంటే మనమే కాకుండా, క్రైస్తవులే కాకుండా, ఈ గొర్రెలు కాకుండా, ఈ దొడ్డి కాకుండా మరి వేరే యొక్క గొర్రెలు కూడా నాకు కలవి, నా స్వరం అందరు కూడా వినాల. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, లోకమంతా కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అన్నారు. కేవలం ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, అందరికి కూడా, మగవాళ్ళేమి, ఆడవాళ్ళేమి, కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళేమి, లోయల్లో ఉండేవాళ్ళేమి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాక్యం లోకం అంతటికి ఒక వర్తమానం చెప్పబడింది అనమాట. కేవలం ఒక గొర్రెల కాపరికే కాదు, గొర్రెల కాపరికి మొట్టమొదటి తెలియపరిచినారు, కానీ అందరికి ఈ యొక్క వాక్యము చెప్పబడిందని మనం సూటిగా చదువుకోవాలన్నమాట. కాబట్టి పాత నిబంధనలు ఏమి, కొత్త నిబంధనలు ఏమి, ఆది కాండం నుంచి చూస్తే ఆ అబ్రహాము మొదలుకొని అందరు కూడా గొర్రెల కాపరిగా ఉంటున్నారు. ఇంకా కూడా మనం చూస్తే యోసేపు ఏమంటున్నారంటే, ఆయన ఫరో ఎదుట నిలబడినప్పుడు వాళ్ళు వచ్చి ఉన్నారన్నమాట. వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చినప్పుడు ఫరో వాళ్ళని అడుగుతున్నాడు. చూడండి, ఆదికాండం 47:3లో మనం చూస్తే, ఫరో అతని సహోదరులను చూచి మీ యొక్క వృద్ధి ఏమిటి అని ఆయన అడిగినప్పుడు వారు, నీ దాసులైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి. ఫరో అడుగుతున్నాడు అనమాట. యోసేపు వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా వచ్చినప్పుడు అందరిని నిలబెట్టి ఫరో ఎదుట నిలబడినప్పుడు, మీ వృద్ధి ఏంటి, మీ పని ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము మా తండ్రి ఇంటి వాళ్ళందరూ కూడా గొర్రెల కాపర్లము అని సెలవిస్తున్నారు. చూడండి, ఆ జనరేషన్ వైస్ గొర్రెలు కాపుతూ వచ్చారనమాట. వాళ్ళు ఈ దినం ఎక్కడ ఉన్నారంటే, ఆ యొక్క యెరూషలేం పట్టణం పక్కన వాళ్ళు ఉంటున్నారన్నమాట. దగ్గరికి ఎక్కడైతే బెత్లెహేంపురం పక్కన వాళ్ళు ఆ యొక్క గొర్రెలను మేపుతూ ఉంటారు. రాత్రికాల సమయంలో ఆ వాక్కు వాళ్ళ దగ్గరికి వస్తున్నది అనమాట. దే ఆర్ ద పీపుల్ హు ఆర్ కీపింగ్ అవేక్. రాత్రికాల సమయం అని అక్కడ మాట చెప్పబడింది. ఈ మాటను మనం ఆలోచన చేయాల. నైట్ మన జీవితాల్లో కూడా రాత్రి అనేది ఉంటుంది. రాత్రి అనేటప్పుడు చీకటి మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా వెలుగుమయంగా ఉండదు. కొన్నిసార్లు మనము అంధకారంలోకి వెళ్ళిపోతాం, చీకటిలోకి మనము వెళ్ళిపోతాం. అలాంటి సమయంలో కూడా నీకు నాకు నిరీక్షణ ఇచ్చే ఒక దేవుడు మనకు ఉంటున్నాడు అనేది మనము ఆలోచన చేయాల. అందుకే 121 దావీదు కీర్తన ఏం సెలవిస్తుందంటే, కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, ఇజ్రాయేల్ను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అని సెలవిస్తున్నారు. మనం ఎన్ని కష్టాల్లో చీకటిలో వెళ్ళిపోయినప్పుడు కూడా మన దేవుడు కునుకడు నిద్రపోడు. నీకు ఒక చక్కని వాక్కు దూతల ద్వారా పంపిస్తున్నాడు. ఆ చీకటిలో వాళ్ళు ఉంటున్నారు. దేవర్ ఇన్ హోప్లెస్నెస్, వాళ్ళకి ఏ నిరీక్షణ లేదు. కేవలం ఆ గొర్రెల మీద ఆధారపడి వాళ్ళందరూ కాపరి పని చేసుకుంటా ఉంటున్నారు అనమాట. ఆ డార్క్ నైట్ లో ఈ వార్త వాళ్ళకి వస్తుంది. యెషయా గ్రంథం 9:2 మనం చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనే వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఏ నిరీక్షణ కూడా లేదు వాళ్ళకి. అయితే ఆ చీకటిలో వాళ్ళు ఉండేటప్పుడు దేవర్ అబ్సల్యూట్ సైలెన్స్ అనమాట. అలాంటి నిశ్శబ్దమైన సమయంలో ఆ యొక్క వాక్ వాళ్ళ దగ్గరికి వస్తున్నది అనమాట. చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూడగలిగారు. మరణ ఛాయ గల దేశం మీద నివాసుల మీద వెలుగు వచ్చింది అనేది సంపూర్ణమైంది. దేవర్ హ్యావింగ్ నో హోప్. అలాంటి వాళ్ళ దగ్గరికి ఆ వార్త వస్తుంది. చూడండి, ఆ వాక్యాన్ని మరలా మనం చదువుదాం. ఆ దూత భయపడుకుడి,
ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. మనకి ఏదంటే ఈ క్రిస్మస్ సమయంలో శుభవర్తమానం ఏది? సంతోష వార్త. మనమేమనుకుంటాం, అందరూ అలవాటు రీతిగా మనం కూడా డెకరేషన్ చేసుకుందాము, మనం కూడా మంచి బట్టలు ధరించుదాము, కొద్దిసేపు ఆనందమే. అయితే శాశ్వతమైన ఆనందం ఎప్పుడు ఉంటుందంటే, నేను నా బిడ్డలందరూ కూడా యెహోవాను సేవిస్తామనే ఒక నిరీక్షణ మనకుంటే మనం అందరూ సంతోషంగా ఉండగలుగుతాం. ఈ దినం మనం కన్ను మూసినప్పటికీ పరలోక రాజ్యంలో ఆయన దగ్గర మనం కళ్ళు తెరుస్తాం. మనము మన బిడ్డలు కళ్ళు తెరుస్తారనే నమ్మిక మనకు వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఆ సంతోషమే నిజమైన సంతోషం. ఆ సంతోషాన్ని ఇచ్చుటకే ఈ దేవాది దేవుడు భూమి మీద దిగి వచ్చాడన్నమా, పశుపాలుడుగా ఆయన దిగి వచ్చాడు. కాబట్టి మనం ఆ యొక్క మహా సంతోషకరమైన ఆనవాళ్ళను మనము ఆ యొక్క వాక్కును శుభవర్తమానంను మనం రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ మన గృహాల్లో ఎవరైనాను ఇంకనో రక్షణ అనుభవంలో లేకుంటే వాళ్ళ విషయమై మనం కన్నీళ్లు కార్చి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. మన ఈ 11వ వచనం ఏం సెలవిస్తుంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈ యొక్క దావీదు పట్టణం అనేది మీకా గ్రంథంలో మనకు రాయబడింది, ప్రవచనంగా చెప్పబడింది. చూడండి దావీదు ఏం చెప్తున్నాడు. మీకా 5:2 ఈ రీతిగా సెలవిస్తుంది. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన మగుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి మీకా గ్రంథంలో బెత్లెహేమా యూదా ప్రాంతంలో ఎంత మాత్రం అల్పమైనది కాదు. దేవదూతలు పలుకుతున్నాడు, దావీదు పట్టణమందు నేడు నీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని సెలవిస్తున్నాడు. అంత గ్రేట్ అనమాట ఆ యొక్క దావీదు పట్టణం. బెత్లెహేమా, యు ఆర్ నాట్ వెరీ స్మాల్, యు ఆర్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అని మనకు తెలియబచ్చి ఉన్నది అనమాట. బెత్లెహేమపురం, ఆ పురంలో దేవుడు మీకోసం పుట్టి ఉన్నాడనే వాక్యాన్ని అవి చెప్తున్నాయి, దూతలు చెప్తున్నారనమాట. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిష్యు పొత్తి గుడ్డలను చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చూడండి ఆనవాళ్ళు ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో ఆ కాలం నుంచి ఇచ్చి వచ్చినట్లు మనం చూస్తాం. ఎంతో మంది ఆనవాళ్ళు దేవుని దగ్గర అడిగారనమాట. మొట్టమొదటిగా మనం చూస్తే న్యాయాధిపతుల్లో చూస్తే గిద్యోను ఒక ఆనవాళ్ళు అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నాడు అంటే, అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింప ఉద్దేశించిన ఎడల నేను ఈ కళ్ళంలో గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలులో నా మూలంగా రక్షించునని నేను నిశ్చయించుకుందునని దేవునితో నేను. చూడండి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు దేవుని దగ్గర. ఒక గొర్రెబొచ్చును ఒక కళ్ళంలో నేను పెడతాను, అయితే రాత్రి కాలంలో ఆ యొక్క మంచు ఆ గొర్రెబొచ్చు మాత్రం ఇదే పడాలా, చుట్టూ ఉన్న కళ్ళమంతా కూడా డ్రై ల్యాండ్ గా ఉండాలా అంటున్నాడు. దేవుడు ఆ రీతిగానే చేశాడు. తెల్లవారుజామున ఆ యొక్క గొర్రెబొచ్చును ఆయన పిండినప్పుడు ఒక గిన్నె నిండా నీళ్ళు వస్తుంది, చుట్టూ అంతా ఆరిన నెల. మరుసటి రోజు కూడా మరి ఒక అనువాలను అడుగుతున్నాడు, ఈ దినం ఈ రాత్రి గొర్రెబొచ్చు మాత్రం పొడి పొడిగా ఉండాలా, నేలంతా కూడా మంచి ఉండాలంటే ఆ రీతిగా దేవుడు చేశాడనమాట. అది మొట్టమొదటిగా. మరలా మనం ఇంకొక ఆనవాళ్ళు అడుగుతున్నాడు. హిజ్కియా రాజు కూడా ఆనవాళ్ళు అడుగుతున్నాడు. నేను 15 సంవత్సరం ఆయుసు పొడిగిస్తావని నాకు ఆనవాళ్ళు ఇమ్మంటే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అందుకు హిజ్కియా ఇట్లా నన్ను నీడ 10 మెట్లు ముందరికి నడిచినట్లు అల్పమే కానీ 10 మెట్లు అది వెనక రావాలని అడుగుతున్నాడు. అట్లయితే ప్రవర్త యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆగాజు గడియారము 10 మెట్లు ముందరికి నడిచినది వెనకకు తిరిగి నడిచినను. ఆ రీతిగా జరిగింది. అయితే ఆనవాళ్ళు అనేది ఇజ్రాయేలులో అలవాటుగా ఉంది. మాకు ఒక గుర్తింపు చెప్పు ప్రభా అని వాళ్ళు అడుగుతారు. ఆ రీతిగానే ఆనవాళ్ళు ఆ కాలం నుంచి ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ ఒక ఆనవాళ్ళు దూతలు ఇస్తున్నారు. ఏమైనా ఆనవాళ్ళు అంటే, పొత్తి గుడ్డలతో ఆ బిడ్డ చుట్టబడి ఉంటున్నది, పశువుల తొట్టిలో పరుండ చేయబడి ఉన్నది అని. ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాళ్ళు అని గుర్తు అని సెలవిస్తున్నారు అనమాట. కాబట్టి ఆనవాళ్ళు అనేది ఇజ్రాయేలులో ఒక కామన్ థింగ్ గా అనబడింది అనమాట. ఆఖరికి దేవుడు వచ్చిన తర్వాత కూడా సదుకేయులు పరిచయులు వాళ్ళందరూ కూడా మాకు ఒక ఆనవాళ్ళు సూక్షణను, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని మాకు ఒక సూక్షణ ఇవ్వండి అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు,
యోన 3 రోజు చాప కడుపులో ఉండి తిరిగి లేచినాడు, అదే మీకు ఆనవాలు. అలాగనే దేవుడు 3 దినము భూగర్భంలో ఉండి తిరిగి లేబోతున్నాడు అని రూఢిగా దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. కాబట్టి ఆనవాళ్ళు అనేది ఇజ్రాయెల్ ఒక కామన్ థింగ్. వెంటనే పరలోక సైన్యపు సమూహము ఆ దూతతో కూడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేసిన. అంటే దేవదూతలు వెంటనే పాట పాడతారన్నారన్నమాట. ఆ యొక్క పరలోక సైన్యం అనేది యెషయా చూసినాడు. తన యొక్క విజన్ లో యెషయా చూడగలిగాడు. చూడండి, వారు సైన్యములకు అధిపతైన యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహత్ కార్యంతో నిండి ఉన్నది. గొప్ప స్వరంతో గాన ప్రతికారం వాళ్ళు చేసినారని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, యెషయానే కాదు, హెచ్కేల్ దర్శనం చూశాడు, దానియేలు చూశాడు పరలోక దర్శనం. అంతేకాకుండా ఈ కాలంలో జీవిస్తున్న ప్రజలు కూడా అనేక మంది పరలోక దర్శనాన్ని చూశారు. అయితే దానియేలు గ్రంథంలో చెప్పబడి ఉంది, వేల కొలది పని మనుషులు అంటే దేవదూతలు ఆయనను ఆరాధిస్తూ స్తుతించినట్లు ఆ దర్శనాన్ని దానియేలు చూడగలిగాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ వేల కొలది మంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని వాళ్ళు పాటలు పాడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏమంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం. అయితే ఒక వాక్యం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఆయనకి ఇష్టమైన వాళ్ళంటే యెషయా గ్రంథం 26:3 సెలవిచ్చిన రీతిగా ఆయన ఇష్టలైన అంటే ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటున్నదో వారిని పూర్ణ సమాధాన గల వారే నేను చేస్తానని మాట ఇచ్చాడు. సమాధాన పరిచేవారు ధన్యులు, వాళ్ళు దేవుని బిడ్డలు అనబడదురు అంటున్నాడు. కాబట్టి ఈ సమాధానం నీకు నాకు ఇవ్వబడి ఉంటున్నది. మేడగదిలో ఆ సమాధానం మనకు ఇవ్వబడింది. అయితే దేవుడు ఏమంటే మీకు సమాధానం కలుగును కాక భయపడకుడి అంటున్నాడు. కాబట్టి ఈ సమాధానం మనం రిసీవ్ చేయాలంటే మనమందరు కూడా ఆ యొక్క గొర్రెల కాపురులాగా విన్న వాటిని కన్న వాటిని మనం హృదయంలో దాచుకొని విశ్వసించాలన్నమాట. అయితే ఆ యొక్క దూతలు ఏమైతే పలికారో ఆ గొర్రెలందరూ కూడా ఆ మాటను రూఢిగా విన్నారనమాట. అటు తర్వాత ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెక్కి తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియపరిచిన ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి ఆ యొక్క శిష్యును చూద్దాం రండి అని ఒకరితో ఒకటి చెప్పుకొని వాళ్ళు త్వరగా వెళ్ళి మరియాను యోసేపును తొట్టిలో పరుండుచున్న శిష్యును చూచిరి. ఈ వాక్యం ఎంత చక్కగా ఉంది చూడండి. ఎప్పుడైతే పరలోక దూతలు ఆ మాట సెలవిచ్చినారో త్వరగా వాళ్ళు వెళుతున్నారు. ఈ త్వరగా అనేది కార్యము మన జీవితంలో మనము ఆలోచన చేసుకోవాలి. హూ ఆర్ ద పీపుల్ హూ ఒబేడ్ ఇన్ ద బైబిల్? ఎవరైతే వెంటనే ఇమీడియట్ రెస్పాండ్ ఎంతమందికి ఉండిందంటే మొట్టమొదట మనము అబ్రహామును జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆయన నీకు ఒకడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒకని దాని మీద దగన బలిగా దాన్ని అర్పించమని చెప్పాను. అయితే వెంటనే అబ్రహాము తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతత కట్టి తన పనివారులతో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును తీసుకొని వెంట పెట్టుకొని దగ్గన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అంటే ఇమీడియట్ గా అబ్రహాం రెస్పాండ్ అయినాడు. whenever God speaks to you, you must respond immediately. ఇక్కడ దూత గొల్లలకు అందరికి చెప్పింది అనమాట. వాళ్ళు వెంటనే పదాం రండి మనం వెళ్ళి బెత్లెహేములో ఆ శిశువును చూద్దామని వెంటనే బయలుదేరారు. అబ్రహాం కూడా ఏగేగ కుమారుని బలి అంటే ఏమే కానీ ఎసిటేట్ చేయలేదనమాట. ఇమ్మీడియట్ గా హీఈస్ గోయింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దేవుడు ఏ పర్వతంకు వెళ్ళమంటున్నాడో ఈ సాకును బలిగా ఇవ్వట్టుకు ఆయన ముందుకు వెళ్ళినట్లే చూస్తాం. అంతేకాకుండా ఎలియా పోయి ఎలీషాను నన్ను వెంబడించిన వెంటనే ఇప్పుడు ఆయన దున్నుతా ఉన్నాడు అనమాట. అది వెంటనే ఇడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మనము పేతురు, యాకోబు, యోహాను అందరూ కూడా నన్ను వెంబడించుము అనే వెంటనే ప్రభు వైపు వాళ్ళ యొక్క వలలను వదిలి వాళ్ళు ముందుకు ఆయనను వెంబడించారనమాట. దెర్ వాస్ ఇమీడియట్ రెస్పాన్స్. ఈవెన్ జక్కయ్యను పిలిచినప్పుడు జక్కయ్య
నువ్వు త్వరగా దిగిరము, నేను నీ ఇంటిలో భజ చేయవలసి ఉంటున్నది అని సెలవిచ్చినప్పుడు త్వరగా దిగి వచ్చిన వాక్యం సెలవిస్తుంది. అలాగనే ఫిలిప్పు వాక్యం ఇచ్చిన తర్వాత అన్న పంసకుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ నీళ్ళు ఉంది కదా, బాప్టిజం ఇచ్చుటకు ఏమైనా అడ్డమా అని చెప్పిన వెంటనే ఆయన బాప్టిజం ఇస్తున్నాడు. as soon as he hear the word of God, he is willing to receive the baptism అన్నమాట. ఇంకా పౌలు ఆ చెరచాలలో ఆ పునాదులు కదిలి వాకులు తెరిసినప్పుడు అక్కడ ఉండే కావలివాడు రక్షింపబడాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు ఇమీడియట్ రెస్పాండ్, ప్రభు అయిన యేసును విశ్వసించు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదరనేటంటేనే ఆ కుటుంబం అంతా కూడా బాప్టిజం ఇమీడియట్ గా తీసుకున్నారనమాట. ఆఖరికి మనం చూస్తాము, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథంలో పౌలు కూడా ఆయనను దర్శించిన వెంటనే, ప్రభువా నువ్వు ఎవరంటే నువ్వు హింసిస్తున్న క్రీస్తు అనే వెంటనే బూదిగంత వరకు ఆయన సువార్తను ఆఖరి వరకు ఆయన చెప్పాడు. అలాగనే ఈ శిష్యులందరూ కూడా వెంటనే ఈ యొక్క కాపర్లందరూ కూడా ఏం చేశారంటే, పదం రండి, మనకి మాటలు చెప్పబడింది కదా, పోయి మనం వెళ్ళి ఆ బిడ్డను చూచెదమని వాళ్ళు ఆత్రంతో వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా వారు చూచి ఆ శిష్యుని గూర్చి తమతో చెప్పిన మాటలను ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. చూడండి, దే హావ్ సీన్ ద చైల్డ్. ఏదైతే చూచినామో, ఏదైతే తాకినామో, ఏదైతే కళ్ళారా చూచినామో, ఏదైతే అనుభవించినామో వాటిని మేము నీకోసం చెప్పుటకు మేము వచ్చినామని యోహాన్ సువార్తలో యోహాన్ మొట్టమొదటిగా తెలియపరుస్తున్నాడు. ఆ రీతిగానే సమరయ స్త్రీ కూడా అయ్యా నా జీవితం గురించి చెప్పిన ఆ యొక్క ప్రవర్తన వచ్చి చూడండి ఇమీడియట్ గా మనం తీసుకొని వచ్చి చూపించినట్లే చూస్తాం. అయితే ఆ విన్నవారందరూ కూడా నువ్వు చెప్పినది తక్కువ, అయితే మేము చూచినది ఎక్కువ అని ఆయనను చూచుటకు తిరిగి వచ్చినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా ఎంతో మంది వాక్యం విన్న వాళ్ళు వెంటనే ద రెస్పాండెడ్, అంటే వార్తను శుభవర్తమానాన్ని వెంటనే వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇక్కడ మనం చూసినప్పుడు గొర్రెల కాపరులు కూడా కన్న వాటిని విన్న వాటిని లోకానికి తెలియపరచుటకు ఎంతో సంతోషపడినారు. అయితే మరియా ఇవన్నీ కూడా తన హృదయంలో దాచుకొని ఉండింది అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా కొన్ని వచనాలను మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో యేసయ్య తను తాను కాపరిగా పోల్చుకున్నాడు, ఏ స్థలమందు పోల్చుకున్నాడని కొన్ని వాక్యాలను మనం మాత్రం ధ్యానం చేయటం మనకు మంచిది. ఆ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూస్తే ఎబ్రీ పత్రిక 13:20 గొర్రెల కాపరి, గొప్ప కాపరి అయిన యేసు అను ప్రభువుడు నిబంధన చేసి ఉన్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రధాన కాపరి, గొప్ప కాపరి అంటున్నారు. అలాగనే 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని కిరీటం, అంటే మహిమ కిరీటం పొందుదరు. అంటే ఆయన తిరిగి వచ్చేటప్పుడు మనకు కిరీటం, ప్రధాన కాపరిగా ఆయన తను తాను పోల్చుకుంటున్నాడు. మరలా లూకా సువార్త 15 ఆయనే స్వయంగా చెప్తున్నాడు, ఒకనికి 100 గొర్రెలు కలవి ఒకటి తప్పిపోతే 99ను అరణ్యంలో వదిలి ఆ ఒక్క గొర్రె కొరకై ఆయన వెంటబడినట్లు ఆయన యొక్క ఉపమానంను తెలియపరిచినట్లు వాక్యం సెలవిస్తుంది. మత్తయి రాసిన సువార్త 26:31 ఏమంటున్నదంటే, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభయంతరం పొందుదరు, ఎలయనగా గొర్రెల కాపరిను కొట్టుదను, మందలోనికి గొర్రెలు చెదరిపోవును. చూడండి, యేసయ్యను పట్టబడిన రాత్రి అందరూ పారిపోయినారు, గొర్రెల కాపరిని నేను కొట్టేదను, మందలు చెదరిపోతాదని వాక్యము మత్తయిలో సూటిగా రాశారు అనమాట. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడంటే, ఆఖరిలో యోహాన్ సువార్త 21 పేతురును చూచి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన ఎడల నా గొర్రెలను కాయము అంటున్నాడు. రెండవ మారు నా యొక్క గొర్రెలను మేపుము అంటున్నాడు అనమాట. అలాగా ముమ్మారు పేతురుకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకా కడపటి మత్తయి 9:36 చూస్తే, వారు కాపరి లేని గొర్రెలుగా ఉన్నంత వలన ఆయన చెదరి ఉన్న గొర్రెలను చూచి కనికరపడి అనే మాట అక్కడ ఉంటున్నది. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు వై దిస్ న్యూస్ వాస్ గివెన్ ఫస్ట్ షెపర్డ్స్ అని ఆలోచన చేసినప్పుడు, అది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసయ్య తను తాను కాపురిగా పోల్చుకున్నాడు. అంతేకాకుండా గొర్రెలందరూ, ఇజ్రాయెల్ అందరినీ గొర్రెలుగా ఆయన భావించి అనేక ఉపమానాలు చెప్పాడు. అయితే అంతేకాకుండా దావీదు ప్రవచనంగా రాశాడు 23వ దావీదు కీర్తన. యేసయ్య గొర్రెల కాపురిగా వచ్చాడు, ఆయనే గొర్రె పిల్లగా తను తాను బలిగా అర్పించుకున్నాడు. ప్రధాన కాపురిగా ఆయన వచ్చాడు, కాపురిగా ఉండి నేనే నా గొర్రెలకు ప్రాణం పెడతానని ఆయనే మన కోసం బలి అయిన ఒక గొర్రె పిల్ల. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని సెలవిస్తున్నాడు. ఆఖరికి రెవల్యూషన్ మనం చూస్తే ప్రకటన గ్రంథం 7:17 ఈ రీతిగా సెలవిస్తుంది, ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారి కాపురి అయి
జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. చూడండి, ఆ గొర్రెపిల్ల ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే సింహాసనం మధ్యలో ఉన్న గొర్రెపిల్ల వారి కాపురి అయి ఉండి జీవజల బుగ్గల దగ్గర వాళ్ళని నడిపించును. ప్రతి బాష్ప బిందును తుడిచిపోయాను. మనం ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ దినములలో వాళ్ళు పొలంలో మందల కాపురులందరూ కూడా ఆ యొక్క గొర్రెలను కాపుచుండగా ఆ దూతలు వాళ్ళు కనబడి మహా సంతోషకరమైన శుభవర్తమానం మనకు తెలియపరిచారు. ఆ శుభవర్తమానంను మనం రిసీవ్ చేసుకున్నాం. ఏసీఆర్ రక్తంలో మనం కడగబడి గొర్రెలుగా మనం ఉంటున్నాం. ఎంతో మంది ఆ కాపరిత్వం లేకుండా ఈ లోకంలోకి వెళ్ళిపోయినారు. వాళ్ళని కూడా మనం తొడుకోవాల్సింది ఉంటున్నది. అందుకే వాక్యంలో సెలవిచ్చినారు, ఈ దొడ్డి కానివి వేరే గొర్రెలు నాకు కలవు అన్నాడు. ఆ గొర్రెలను తీసుకొచ్చే బాధ్యత నీది నాదై ఉంటున్నది. కాబట్టి మనం ఎక్కడికి నడిపించాలంటే సింహాసనం మధ్యలో ఉన్న గొర్రెపిల్ల దగ్గరికి మనం వాళ్ళని నడిపించాలా. ఆయనే జీవజల బుడ్డగా ఉండి ఊట దగ్గర మనల్ని నడిపించి ప్రతి ఒక్క బాష్ప బిందువును ఆ పరలోక రాజ్యంలో తుడిచివేసిన వాక్యం పూర్తి అవుతుంది. అంతవరకు మనము గొర్రెల కాపురులుగా ఉండి మనం గొర్రెలుగా ఉండాలా. మనలో సాధుత్వం ఉండాలా. ఎంతో మందిని మనం సోల్ విన్నర్స్ గా ఉండాలంటే మనం గొర్రెలుగా ఉండి అమాయక ప్రజలుగా ఉండి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించే బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు. ఆయన ప్రధాన కాపరి. ఆయన వచ్చినప్పుడు మనందరికి కూడా వాడబారని కిరీటం మనకి ఇస్తామనే వాగ్దానం ఉంటున్నది. ఈ క్రిస్మస్ సమయంలో మనం ఆషామాషిగా ఊరికే గొర్రెలు వచ్చినారు, పాటలు పాడారు, వెళ్ళిపోయారు అనేది కాదు. కానీ అబ్రహాము మొదలుకొని యేసే వరకు కూడా గొర్రెల కాపరిగా వాళ్ళని పోల్చుకున్నారు. పాలస్తీనా దేశం అంతా కూడా ఒక్కసారి మనం చూచినప్పుడు గొర్రెలతో నిండి ఉన్నాయి. అయితే దేవుడు నిన్ను నన్ను గొర్రెలుగా పిలిచాడు. గాయపడిన గొర్రెలను ఆయన కడతాడు. అయ్యో, ఏ యొక్క గొర్రె అయితే తప్పిపోయిందో తిరిగి తోడుకొని భుజం మీదకి ఆయన వేసుకొని వచ్చేటకు ఈ కాలంలో సిద్ధంగా ఉన్నాడు. ఇంకనూ మనం తప్పిపోయిన గొర్రెలుగా ఉండకుండా ఆయన మందలోకి, ఆయన కాపరిత్వంలోకి, ఆయన నడిపింపుకు మనం లోబడించుకొని అనేక మందిని ఆయన తట్టు మనం తిరిగే బాధ్యత మన మీద ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని రిసీవ్ చేసి ఆ కాపర్లు వెంటనే విన్నవాటిని కన్నవాటిని లోకానికి ఎలాగ తెలియపరిచారో మనం ఆ కార్యం చేయుటకు మనం సిద్ధపడతాం. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామం ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వందనాలు ప్రభా. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ప్రభా గొర్రెల కాపరులుగా పిలిచారు. ఆఖరికి దావీదును పిలిచారు ప్రభా, ప్రవచనార్థమై ప్రభా. ఇదిగో 23 దావీదు కీర్తన రాశాడు. యెహోవా నా కాపరి అని సెలవిచ్చాడు. కాపరిగా ఈ లోకానికి మీరు వచ్చారు ప్రభా. చిన్న పశుపాలుడుగా ప్రభా నాయన ఈ లోకానిలో మీరు జన్మించారు అయ్యా. గొర్రెల మధ్యలో ప్రభా నాయన పడుకొని ఉంటున్న గొర్రెల కాపురికి శుభవర్తమానాన్ని తెలియపరిచారు. వారు వచ్చి ప్రభా నీ పుట్టుకను చూచి ప్రభా లోకమంతా సాటించిన మొట్టమొదటి మిషనరీస్ గా వాళ్ళు మారిన్నారు ప్రభా. ఆ రీతిగా మేము కూడా ప్రభా ఎన్నో క్రిస్మస్ దాటిపోచున్నది. మా వాక్యం ప్రభా మా హృదయంలో దాచుకొని ఉండకుండా అనేక మందికి లోకమంతా కలుగుబోవు ఒక గొప్ప శుభవర్తమానం అని ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని వెళ్ళే బాధ్యతను ప్రతి ఒక్క బిడకు మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ బహు సమీపంలో ఉంటున్నది. అవునా తండ్రి, ఇదిగో ప్రభా మాకిచ్చే బహుమానం నా ఎదుట ఉంటున్నదని సెలవిచ్చావు. దీన్ని మేము జ్ఞాపకం చేసుకొని వాళ్ళు త్వరగా వెళ్ళి ఆ శిష్యును చూచిరి, నాయన మరియను యోసేపును చూచిరి అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా కన్నవాటిని విన్నవాటిని ప్రభా లోకంలోకి వెళ్ళి వాళ్ళు చాటించారు. వాళ్ళు చలి అనుకోలేదు, బాధ అనుకోలేదు, దూరం అనుకోలేదు ప్రభా, కష్టం అనుకోలేదు. అయితే నీ వార్తను ప్రభా మోసుకొని వచ్చారు. అందుకే ఈ లోకమంతా కూడా ఈ వార్త ఇప్పటి వరకు కూడా వెళ్ళుచున్నది ప్రభా. మేము కూడా రాయబారులుగా ఉండి ఈ కార్యం జరిగించుటకు మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం. విత్తపడిన ఈ వాక్యాన్ని ప్రభా మీరు నీరు కట్టి ఫలింప చేయమని, అనేక మందికి ఇది దీవెనకరంగా మార్చుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.